పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ ఏడాది 2024లో మార్చి నెలలో 25వ తేదీన బుధవారం రోజున వచ్చింది. ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాలవారు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం కూడా కలిసి రావడం వల్ల మీకు ఎంతో విశిష్టత అయినటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే ఈ రోజున మనం ఆహుతికి గనుక ఇది తినిపిస్తే మనకున్నటువంటి అన్ని చెడు ఫలితాలు తగ్గిపోయి మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ రోజున మీరు ఆవు కనుక మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితులను మీ ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మీరు బొబ్బర్లు ఏం చేస్తారంటే ఈ విధంగా బెల్లాన్ని కలిపి ఒక ముద్దలాగా చేసుకుని ఆవుకి తెరిపించండి. ఇక మీ మీద ఉన్నటువంటి చెడు ఫలితాలు మొత్తము తొలగిపోతాయి. ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా చదువు పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే మీ పిల్లలకి పెళ్లి కాకపోయినా లేకపోతే సంతానలేమి ఉన్నా ఇలా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆవుకి చంద్రగ్రహణం తిథులు ఉన్న రోజున అంటే ఆ గడియలు ఉన్న సమయంలో మీరు ఈ విధంగా చేసి పెట్టండి. అలాగే మీకు ఉన్న సమస్యలను కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కాబట్టి మిగతా ఏది పెట్టినా పెట్టకపోయినా ఆవుకి మాత్రం ఈ రోజున మీరు ఈ విధంగా బొబ్బర్లు అలాగే బెల్లాన్ని కలిపి పెట్టండి. ఈ విధంగా కలిపి పెడితే గనుక మీ మీద ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మీరు ఎంతో ధనాన్ని సంపాదించుకునేందుకు మీ దగ్గరికి ఎన్నో విలువైన అదృష్టవంతమైనటువంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఇంకా మీరు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. అయితే మీ ఇంటి దాకా గాని మీ ఇంటికి దగ్గరలో గాని ఈ విధంగా గోవులు లేకపోతే మీరు ప్రత్యేకంగా కాస్త ఓపిక చేసుకుని దగ్గర్లో ఉన్న ఏదైనా గుడిలో కూడా మీకు ఏదైనా ఆవులు కానీ కనిపించినట్లయితే మీరు ఈ విధంగా బొబ్బర్లని అలాగే బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి వాటికి తినిపించండి ఖచ్చితంగా. ఆ తర్వాత మీరు ఆవు చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు ఒక ప్రదక్షిణ చేసినా సరిపోతుంది. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలను కలుగుతాయి.